సంచారం చేశారు. అటువంటి పరమాచార్యుల్ని మన మైసూరు పరమాచార్యులు శ్రీకాళహస్తిలో కలిశారు. ఇది విశేషం. జీవిత చరిత్రలో మనకందరికీ కూడా కనిపించేటువంటి ఘట్టం. స్వామీజీ వారు హిమాలయానికి వెళ్ళిపోదామనుకున్నారు. అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉండిపోదాము అని. ఆ మాట చెప్పేందుకే శ్రీకాళహస్తిలో పరమాచార్యుల్ని కలిశారు. అప్పుడు పరమాచార్యులు అన్నారట, నువ్వు ఎక్కడికి వెళ్లేందుకు వీల్లేదు, సంచారం చేస్తూ ఉండాలి, నామ సంకీర్తనతో నిద్రాణంగా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా తట్టి లేపాలి, ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టాలి, అది మీ వల్లే సాధ్యము అని పరమాచార్య వారు స్వామీజీ వారికి చెప్పారు. అందుకనే మనం అష్టోత్తరంలో వింటాం, కాంచీ గురువరాజ్ఞప్త ధర్మ ప్రసరణకరాయ నమః అని స్వామీజీ వారి అష్టోత్తరంలో ఒక నామం. కాంచీ గురువరులు అంటే పరమాచార్య స్వామి వారు చెప్పగా దాన్నే గురువాక్యంగా స్వామీజీ వారు స్వీకరించి మహాత్ములు మహానుభావులు ఇక మనం సంచారంలో ఉండాలి అని అనుకుని స్వామీజీ వారు చెప్పినట్టుగానే దక్షిణ నుంచే యాత్ర ప్రారంభించారు. కేరళ నుంచి ప్రారంభించారు. అంటే ఆనాడే పరమాచార్య వారు చెప్పారు, చూశారు కూడా. ఆది శంకరాచార్య స్వామివారు ఎలాగైతే కేరళ నుంచి మొత్తం అంతా పర్యటన చేశారో అలాగే మీరు కూడా కేరళ నుంచి పర్యటన చేయటం, దేశంలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో సంచారం చేస్తారు అని ఆనాడే పరమాచార్య వారు చూసి భవిష్యత్తుని చెప్పారు. అలాగే స్వామీజీ వారు సంచారం చేస్తూ వేద రక్షణ, వేద పోషణ, ఎక్కడికి వెళ్ళినా కూడా వేద విద్వాంసులు, వేద విద్యార్థులు వచ్చారంటే ఎంత సంతోషం.